గోవిందాయ నమః. రావి చెట్టు మనందరికీ పరమ పవిత్రమైనది. మనందరం కూడా రావి చెట్టు కనబడిందంటే నమస్కారం చేస్తాము. ఎన్నో ఆలయాలలో రావి చెట్టు కూడా అంతర్భాగంగా ఉంటుంది. ఆలయాల చుట్టుపక్కల నదీ తీరాల్లో కూడా రావి చెట్టు కనబడుతూ ఉంటుంది. లేదా రావి చెట్టు కింద, రావి చెట్టు నీడలో మనకి చిన్న చిన్న ఆలయాలు, మందిరాలు కనపడుతూ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి భగవంతుడిని సేవించుకుంటూ ఉంటాం అనమాట. రావి చెట్టు ఎంతటి ప్రశస్తమైనదంటే పరమాత్మ భగవద్గీత విభూతి యోగంలో చెప్తాడు, అశ్వత్థ సర్వ వృక్షాణం. చెట్లు ఎన్నో ఉన్నాయి, అన్నిటిని నేనే సృష్టించాను అర్జున. వాటన్నిటిలో కూడా అశ్వత్థము అంటే రావి చెట్టు నేనే అని చెప్తాడనమాట. అంటే రావి చెట్టు సాక్షాత్తు నారాయణ స్వరూపము అని మనకు అర్థమవుతుంది కదా. ఈ రావి ఆకులు ఏవైతే ఉంటాయో రావి ఆకుల్ని తీసుకొని వచ్చి, రావి ఆకుల్ని శుభ్రంగా కడిగి, అది కూడా శుక్రవారం రోజు తీసుకొని వచ్చి ఆ రావి ఆకుల మీద కుంకుమ పసుపు కలిపి లేదా గంధంతో అయినా సరే శ్రీ అని రాసి లేదా స్వస్తిక్ మార్క్ వేసి లేదా ఓంకారం వేసేసి ఆ రావి ఆకులు తీసుకొచ్చి పూజా మందిరంలో దేవుడి ఫోటోల దగ్గర పెడితే, లేదంటే పూజా మందిరంలో కలశంలో పెడితేనో అక్కడ భద్రపరిస్తేనో, కుదిరితే అలా రాసిన రావి ఆకుని నీట్గా పోకుండా ఒక ఫ్రేమ్ లామినేషన్ కట్టించేసుకొని పూజలో పెట్టుకుంటూనే విపరీతంగా లక్ష్మీ కటాక్షం కలిగి బంగారపు ముద్దలు ఇంట్లో కురుస్తూ ఉంటాయి, ధనానికి లోటు ఉండదు, అష్ట ఐశ్వర్యవంతులు అవుతారు అనేసి మహా పండితులు రకరకాలుగా వీడియోస్ చెబుతూ ఉంటే సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఈ మధ్య అందరూ చెప్తున్నారు ఇదొక ప్రక్రియ లేదా ఇదొక రెమెడీ అనేసి. ఈ విధంగా చేస్తే బంగారపు ముద్దలు పడతాయా? ఇత్తడి ముద్దలు కాదు కదా, ఇనప ముక్కలు కూడా కొరవవు. నేను మీకు బాండ్ రాసిస్తా. ఏంటండి ఎలా చెప్తున్నారు అంటారేమో. సనాతన ధర్మము ఒక జీవన విధానం. నేను ఆరంభం నుండి ఇదే చెప్తున్నాను. సనాతన ధర్మం అనేది మన పూర్వీకులు మనము ఆనందంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా 100 సంవత్సరాల పాటుగా ధర్మం మీద మనస్సు ఉంచి పరమాత్మను ఆరాధించుకుంటూ ఎవరి కర్తవ్య కర్మ వాళ్ళు చేసుకుంటూనే భగవత్ప్రాప్తిని పొందగలిగే ఒక అత్యున్నతమైన సర్వోత్కృష్టమైన స్థాయి జీవన విధానం సనాతన ధర్మము. ఇంతే, ఇంక మించి ఏమి లేదు. ఇది పరమాత్మ చెప్పింది, ఇది ఋషులు చెప్పింది, మహా ఆచార్యులు అన్ని సాంప్రదాయాలలో వారు కూడా వచ్చి చెప్పింది ఇదే. ఇదొక జీవన విధానము, ఈ విధంగా పాటించండి, ధరించండి అనేసి. ఇటీవల కాలంలో ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, రకరకాల సొంత పైత్యాలు ఎక్కువైపోతున్నాయి. ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు. సహజంగా సంసారంలో ఉన్న వాళ్ళకి, గృహస్థులకి ధనం అవసరం. ధనం మూలమిదం జగత్ అంటారు. డబ్బు లేకుండా జగత్తు లేదు, జగత్తు అంతా డబ్బు మీద నడుస్తుంది. డబ్బు లేకపోతే అవమానాల పాలవుతాం. చెయ్యి చాచి దేహి అని అడుక్కుంటే కూడా ఎవరు మనకి సహాయం చేయరు. అదే డబ్బు ఉంటే పొరువుగా బ్రతకొచ్చు. కాబట్టి డబ్బు అందరికీ కావాలి. డబ్బుకి ప్రధాన దేవత మహాలక్ష్మి అనుకుంటాం మనం. ఇది కూడా కొంతవరకు దురదృష్టకరమైన పరిణామమే. మహాలక్ష్మీదేవి మోక్షలక్ష్మి, మోక్షానికి అది దేవత. మోక్షం ఏ విధంగా కలుగుతుందో ఆమె మనకు నేర్పుతుంది. పురుషకారిణి ఆచార్యురాలు అంటారు ఆవిడను కూడా ధనలక్ష్మిని చేసి పడేస్తారు. డబ్బులు రావాలంటే ఆమెకు దండం పెట్టాలి, డబ్బు రావాలంటే ఆ ఫోటోకి బాగా పసుపేసి పామేయాలి, డబ్బు రావాలంటే ఆ ఫోటోకి 20 కుంకుమ బొట్లు పెట్టేయాలి, డబ్బు రావాలంటే ఆవిడకి గాజుల మాలో ఇంకొక మాలో రకరకాలు వేసేయాలి, పలా రంగు పూలతోటి పూజ చేయాలి, ఫలానా రకరకాల ఒత్తులు వేసేసి దీపాలు వెలిగించాలి. ఇంతే, ఇక్కడికి వచ్చేసింది పరిస్థితి. గుర్తుపెట్టుకోండి, ఎందుకు మనం దేవతలను వాడుతున్నామో. పర్వాలేదు, కొంతవరకు మనకు ఆ పరిస్థితి ఉన్నప్పుడు స్వామి నా పరిస్థితి ఇది, లేదా అమ్మ నా పరిస్థితి ఇది, నువ్వు కాక ఎవరు రక్షించే వాళ్ళు ఉన్నారు, ఈ ఆపదలో ఉన్నాను, ఎవరు కాపాడతారు, ఎవరు సహాయం చేస్తారని ఆర్తితోటి ప్రార్థించడంలో తప్పేమీ లేదు. ద్రౌపది ప్రార్థించింది, ప్రహ్లాదుడు ప్రార్థించాడు, గజేంద్రుడు ప్రార్థించాడు, అందరూ ప్రార్థించారు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా సరే ప్రార్థించి రాసిందే. పరమాత్ముడే భగవద్గీతలో ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞాని చ భకర్షభ అని చెప్పాడు. ఆర్తి ఉన్నవాడు, ఆ సమస్య ఉన్నవాడు, ఆ బాధ ఉన్నవాడు, దుఃఖం ఉన్నవాడు నన్ను ప్రార్థిస్తాడు, నన్ను సహాయం అడుగుతాడు, అందులో తప్పు లేదని కూడా పరమాత్ముడు చెప్పాడు. సహాయం అడగొచ్చు, కానీ అదే ఆరాటంగా ఎలా డబ్బులు రావాలంటే ఇలాగే చెయ్యాలంట అని ఆరాటం పనికిరాదు. గుర్తుపెట్టుకోండి, ఆరాటము కూడా ఆధ్యాత్మిక సాధనలో మీకు అవరోధం అవుతుంది, ప్రతిబంధకం అవుతుంది. మరి రావి చెట్టు విశేషాలు ఏమిటి గుర్తుపెట్టుకోండి. రావి చెట్టులో విశేషముగా ప్రాణవాయువు రిలీజ్ అవుతుంది. ఆక్సిజన్ బాగా రిలీజ్ అయ్యే చెట్లంటేనే ఆక్సిజన్ రిలీజ్ చేస్తే తెలుసు కదా. ప్రాణవాయువు చెట్ల నుండి వస్తుంది కదా. రావి చెట్టు నుండి అధికంగా ప్రాణవాయువు వస్తుంది. కాబట్టి పరమాత్మ చైతన్యం అంతా ఉన్నా కూడా కొన్నిట్లో ఎక్కువ కనపడుతూ ఉంటుందన్నమాట. అదే విభూతి యోగంలో పరమాత్మ వివరించిందనమాట. నేను లేదంటూ లేంది లేదు అర్జున, సమస్త జగత్తు, సమస్త వస్తువులు, సమస్తములో నేను ఉన్నాను. కొన్నింటిలో నా అంశ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి ప్రత్యేకం. అలాగే చెట్లన్నిట్లో నేను ఉన్నా,
రావి చెట్టులో నా అంశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే రావి చెట్టులో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. పరమాత్మ అంశం ఉండడం అంటే అదే. ప్రాణవాయువుని ఎక్కువగా రిలీజ్ చేసేది రావి చెట్టు. కాబట్టి ఈ రావి చెట్లు మనకు దేవాలయాల్లో ఉంటాయి. పెద్ద పెద్ద రావి చెట్ల కింద ఆలయాలు నిర్మిస్తారు. మనం దేవాలయానికి దర్శనానికి వెళ్తాం కదా, అక్కడ ఉన్నంతసేపు మనం ఆ వాయువు పీల్చుకుంటాం. దేవాలయంలో నుండి ఆ ప్రాంగణంలో కూర్చుని భగవంతుడిని ధ్యానించమని చెప్పారు కదా, మనం ఏం చేస్తామంటే గబగబా టికెట్ తీసుకొని దూరేస్తాము. చూసాము, చెంపలు పగలగొట్టేసేసుకొని ఒక టెంకాయ పగలగొట్టి ఒక చెప్పు తీసేసుకొని అమ్మయ్య ఓ 10 మొక్కలు చేసేసి వచ్చేస్తాం. చాలామంది చేస్తుంది అదే. కానీ కొందరు మహాత్ములు ఉన్నారండి, నేను కొందరి గురించి చెబుతున్నాను ఇక్కడ. మనం ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడిని దర్శించుకొని మనం ఎవరిని దర్శించామో సేవించామో ఆ ప్రాంగణంలో కూర్చొని కాసేపు వాళ్ళని ధ్యానం చేయాలి, నామజపం చేసుకోవాలి. మంత్రం ఉంటే మంత్ర జపం చేసుకోవాలి. లేదంటే ఆ భగవంతుడిని ధ్యానించి ప్రశాంతంగా ఈ భౌతికమైన విషయాలు ఆలోచనలు పక్కన పెట్టేసి ఆడ కూర్చోవాలి. అక్కడ రావి చెట్టు ఉంటుందన్నమాట. అక్కడ కూర్చున్నంతసేపు కూడా ఆ ప్రాణవాయువు మనం పీల్చుకుంటాం అనమాట. ఈ స్ట్రెస్ అవన్నీ కూడా తగ్గుతాయి, సాత్వికమైన ఆలోచనలు కలుగుతాయి అన్నమాట. మనసులోకి సాత్వికమైన భావనలు వస్తాయన్నమాట. రావి చెట్టు నీడన ప్రశాంతంగా వాయువుని పీల్చుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటాం కదా, దానివల్ల ఏమవుతుందంటే మనలో ఆత్మబలం, సంకల్ప బలం పెరుగుతుంది, సదాలోచనలు కలుగుతాయి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది. దేవాలయంలో దీర్ఘ ఆయుష్మాన్ భవాన్ని ఆశీర్వదిస్తారు. మీరు 100 సంవత్సరాలు బాగా బతకండి అని. ఎలా బ్రతకాలి? 100 ఏళ్ళు ఈ విధంగానే బ్రతకాలి. ప్రాణవాయువు పీల్చుకుని బ్రతకాలి. తులసి తీర్థం తీసుకుంటాము, దాంట్లో ఎంత సైన్స్ ఉందో మీకు తెలుసా? కంప్లీట్గా శరీరంలో ఉన్న వైరస్, అక్కలేని బ్యాక్టీరియాని తులసి తీర్థం చంపేస్తుంది. శ్వాసపరమైన సమస్యలు ఏమన్నా ఉంటే తులసి తీర్థం తీసుకోగానే క్లియర్ అయిపోతుంది. బాగా బొంగురు గొంతున్న వాళ్ళు తిరుమల ఆలయంలో తులసి తీర్థం ఒక 3 సార్లు ఉద్ధరణతో గుచ్చుకొని చూడండి, దెబ్బకి ఆ ఘాటుకి బొంగురు గొంతు సరైపోతుంది అనమాట. ఇంత ఆరోగ్య రక్షణ, ఇంత సైన్సు, ఇంత ప్రయోజనము 100 సంవత్సరాల మనిషి చీకు చింత లేకుండా ప్రశాంతంగా బ్రతకగలిగినంత గొప్ప వైభవము, అలాంటి వైద్య విధానం మొత్తం కూడా దేవాలయ సంస్కృతిలో ఉంది, సనాతన ధర్మంలో ఉంది. కాబట్టి రావి చెట్టు, మనం ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టు సన్నిధిలో కూర్చొని కాసేపు భగవంతుడిని ధ్యానించుకోవాలి. మనకు వచ్చిన ఇష్టమైన నామం మానసికంగా స్మరించుకోవాలి. కళ్ళు మూసుకొని శ్వాస పీల్చుకుంటూ నిదానంగా శ్వాస విడుస్తూ కాసేపు ఒక పావు గంట సేపు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్క పెట్టేసేసి ప్రశాంతంగా కూర్చుంటే మీకు ఎంత మానసికంగా ఉపయోగం ఉంటుందో, ఎంత ఆరోగ్యంగా ఉంటారో చూసుకోండి మీరు. రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడమో, రావి చెట్టుకు నీరు పోయడమో, రావి చెట్టు సన్నిధిలో ఉన్న దేవాలయాలు దర్శించడమో, రావి చెట్టుకు నమస్కరించడము, రావి చెట్టు మొదలులో అంటే నీరు పోసేసి పితృదేవతలను స్మరించుకోవడము, ఇవన్నీ చెప్పింది అందుకే. రావి చెట్లు భగవదంశ ఎక్కువగా ఉంటుంది, పరమ పవిత్రమైనది, మన సకల కార్యసిద్ధి కలుగుతుంది, మనకు ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా మనం బాగుంటాము. ఈ ప్రయోజనాలన్నీ కూడా దేవాలయ వ్యవస్థలో అందాలి కాబట్టి ప్రతి దేవాలయంలోనూ కంపల్సరీ రావి చెట్టు ఉంటుంది. పెద్ద రావి చెట్ల నీడల చిన్న చిన్న మందిరాలు కూడా ఉంటాయి. అలాగే రావి చెట్టు మనకి ఆయుర్వేద శాస్త్రంలో కూడా కనబడుతుంది అనమాట. ప్రత్యేకించేసి మనం వినాయక చవితి చేస్తాం, ఏకవింశతి పత్రిలో రావాకు కంపల్సరీ ఉంటుంది. ఏం చేస్తాం మనం? అది మనకి వినాయక చవితి అయిపోయిన తర్వాత పత్రి మొత్తం తీసుకొని వెళ్ళేసేసి అప్పుడే శ్రావణ భాద్రపదాల్లో వర్షం కురుస్తూ ఉంటుంది కాబట్టి కొత్త నీటిలో ఈ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి, కొత్త నీటిలో వైరస్ ఉంటుంది కాబట్టి ఈ ఆయుర్వేదిక ఏకవింశతి పత్రి మొత్తం తీసుకొని వెళ్ళి వినాయకుడిని ఆరాధించి ఆ మహత్వపూర్ణమైన పత్రిని తీసుకెళ్ళేసేసి బావుల్లోనూ, చెరువుల్లోనూ, నదీ జలాల్లోనూ, జలపాతాల్లోనూ కలుపుతాం అన్నమాట. ఆ వాటర్లో ఆ పత్రి పడి వాటర్లో అవి నాని ఆ నీళ్ళన్నీ కూడా మెడిసినల్ వాటర్ అవుతాయి, ఆయుర్వేద గుణాలున్న నీరు అవుతాయి. ఈ కొత్త నీటిలో ఉండే వైరస్ నడంతా కూడా పోయి నీటి శుద్ధి జరిగి అందరూ ఆ రోజులు నదుల్లో నీళ్ళు అవి తీసుకుని వెళ్ళి తాగేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏ ప్రాణాపాయం లేకుండా పైగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కాబట్టి వినాయకుడి పత్రిలో కూడా రావాకులు, తులసాకులు కలిపేది అందుకు. అలాగే ఆయుర్వేదంలో విరివిగా తులసిని వాడతారు, రావాకులను కూడా వాడుతూ ఉంటారు. ఈ విధంగా మానసికంగాను శారీరకంగాను మనకు పరమ ప్రయోజనం కలిగించి ఆధ్యాత్మిక సాధన మనతో చేపించి మనం భగవంతుడి దగ్గరకు చేర్చగలిగే అంత విశేషమైన శక్తి రావి చెట్టులో మనకు కనపడుతూ ఉంటుంది. అందుకు మనం రావి చెట్టును వాడుకోవాలి, రావి చెట్టుకు నీరు పోయాలి, నమస్కరించాలి, ప్రదక్షిణ చేయాలి, రావి చెట్టు నీడను కూర్చుని భగవంతుడిని ధ్యానించాలి. ఇంతవరకు చేయాలండి. ఇది వదిలేసి రావాకులు ఇంటికి కోసుకొచ్చి దాన్ని తుడిచి దాని మీద స్వస్తిక్ చిహ్నాలు, ఆ చిహ్నాలు ఈ చిహ్నాలు వేసి వాటిని లామినేషన్ చేయించుకొని అక్కడ పెట్టుకుంటే, దాని చుట్టూ రూపాయి నాణ్యాలు అంటించుకుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేసి బ్రేక్ డాన్సులు చేస్తుంది, లక్ష్మీదేవి ఇంట్లో వచ్చేసి బంగారపు ముద్దలు కురిపించేస్తుంది, పట్టినంతా బంగారం అవుతుంది, కనక వర్షం కురిపించేస్తుంది. ఇవన్నీ పిచ్చి మాటలు అండి.
మహాలక్ష్మి అమ్మవారిని అవమానించే మాటలు ఇవన్నీ రెమెడీల పేరుతోటి మహాలక్ష్మిని అవమానించే దౌర్భాగ్యకరమైన మాటలు చెప్తూ ఉంటారండి. మహాలక్ష్మీదేవి ఏం చెప్తుంది తెలుసా? భగవంతుడు అయినా ఆ శ్రీమన్నారాయణుడిని ఆరాధించు, సేవించు, సేవా కైంకర్యాలు చేయని ఆమె నేర్పుతుంది. తాను స్వయంగా చేసి చూపిస్తుంది. ఆ విధంగా మనము జీవాత్మలమైన మనతో సాధన చేపించి మన దోషాలు ఏమైనా ఉన్నా సరే అవి స్వామికి చూపించకుండా తను తల్లి కాబట్టి దోషాలను దాచి మనల్ని పరమాత్మ సన్నిధికి చేర్చగలిగే జగన్మాత భగవతి ఆచార్యురాలు మహాలక్ష్మీదేవి. ఆమెను అలా కాకుండా ఏదో డబ్బిచ్చే ఏటీఎం లాగా ఒక ధనలక్ష్మిలాగా ఆ కోణంలో మాత్రమే చూస్తున్నారంటే మన దౌర్భాగ్యం. డబ్బు కోసము మనము తల్లి చుట్టూ తిరుగుతామా? ప్రేమతో భక్తితో తల్లి చుట్టూ తిరుగుతామా? మనం ఏం చేస్తున్నామో లక్ష్మీదేవి విషయంలో ఆలోచించుకొని అలాంటి అపచారాలు చేయకుండా రావి చెట్టుని ఏ విధంగా మనం వాడాలి, ఎలా పూజించాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకొని ఎలాంటి పద్ధతులు పాటించడం వల్ల రావి చెట్టు వల్ల మనము సకల ప్రయోజనాలను పొంది భగవంతుడిని చేరగలుగుతాము అర్థం చేసుకొని చక్కగా ఈసారి ఆలయాలకు వెళ్ళినప్పుడు రావి చెట్టు కనపడితే అక్కడ సన్నిధానంలో కూర్చొని కాసేపు శ్వాసక్రియలు నెమ్మదిగా నడుపుతూ ధ్యానం చేసి 15 గంట 20 నిమిషాల సేపైన కనీసం రావి చెట్లు సన్నిధిలో గడిపి ఆ గాలిని పీల్చుకొని ఆనందాన్ని పొందండి. అక్కడ నారాయణ నామస్మరణం చేసుకోండి. భగవంతుడి సాన్నిధ్యాన్ని అక్కడ అనుభవించండి. అంతేగాని రావాకులు కోసుకొచ్చి వాటికి లామినేషన్లు చేసి అవన్నీ కూడా అక్కర్లేని పిచ్చి పనులు, అవన్నీ పిచ్చి రెమెడీలు అంతే. అలా చేసి కాలహరణం చేసుకోకండి. మానవ జీవితం చాలా ముఖ్యమైనది, కాలం ఎంతో విలువైనది, పోయిన క్షణం వెనక్కి రాదు. కాబట్టి సనాతన ధర్మాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటారు, బాగుపడతారు, పరమాత్ముని చేరగలుగుతారు. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.